వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్స్. అవును, అక్షరాల 3 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్స్ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన ఫోన్లు, తప్పిపోయిన ఫోన్లు, ఎక్కడో పారేసుకున్న ఫోన్లు అన్ని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నెల వ్యవధిలోనే సుమారు 3 కోట్ల విలువ చేసే ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద బ్రేక్ అంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పోలీసు బలగాలను ప్రశంసించారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను, అంటే స్వాధీనం చేసుకున్న ఫోన్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొబైల్ ఫోన్, ఇష్టమైన వాళ్ళు కానుకగా ఇచ్చిన మొబైల్ ఫోన్, ఆ ఫోన్ పోతే ఎంత బాధగా ఉంటుంది. కానీ అలాంటి ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బాధితులను కమిషనర్ కార్యాలయానికి పిలిపించి వారికి అందజేశారు. కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా బాధితులకు, అంటే ఫోన్లు కోల్పోయిన వాళ్ళకి స్వయంగా ఆయన ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఫోన్లు పొందిన, అంటే కోల్పోయిన ఫోన్లను పొందిన ఆ బాధితులు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను మీర్పేట్ నుంచి వస్తున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు. కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. दिल से दिया ना इसमें Especially Rajakonda Police Team for 9.1 within 3 months I completed November